వి45 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఆదేశాలతో సంకల్పం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా గాంజాయి, నాటుసారా, మద్యం లాంటి మాదక ద్రవ్యాలు సేవించి విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాల కళాశాలల వద్ద ఒక డ్రాప్ బాక్స్ ని ఏర్పాటు చేస్తామని, మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగించినా విక్రయించినా వెంటనే సమాచారాన్ని ఈ బాక్స్ ద్వారా తెలియపరచవచ్చని తెలిపిన వారి యొక్క వివరాలను కూడా బహిర్గతం చేయమని చెప్పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ఏఎస్ఐ మహేష్, మహిళా పోలీస్ మాలతి, పార్వతి, కళాశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు మరియు లెక్చరర్స్ రాజేష్, గణపతి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అటువంటి వాటికి దూరంగా వెళ్లకుండా బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్ అంటే అసలు స్టార్ట్ చెయ్యొద్దు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అది మన చేతుల్లో ఉండదు. మత్తుకి ఇంకా పూర్తిగా అలవాటు అయిపోయి విచక్షణ కోల్పోయి మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని స్థితికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఏంటవుతుంది, ఇప్పుడు గంజాయికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఉన్నారు స్టూడెంట్స్, పోతే వేరే మార్గం లేదు. గంజాయి మత్తుకు అలవాటు అయిపోయారు అనుకోండి, ఆ గంజాయి ఖచ్చితంగా తాగుతూ ఉండాలనిపిస్తుంది, లేకపోతే ఉండలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, రోడ్ల మీద పడడం, బైకుల్లో పెట్రోల్ దొంగతనాలు చేయడం, లేకపోతే మన ఊర్లంట షాపులంట మన కాలేజీలో కూడా గంజాయి ఉంది సార్, ఒకరికి అలవాటు ఉంది, తెస్తున్నాడు అని మీకు అనిపిస్తే మాకు చెప్పక్కర్లేదు, మీకు డ్రాప్ బాక్స్ పెడతాం. అది మీకు సాయంత్రం కల్లా అయిపోతుంది. ఒక డ్రాప్ బాక్స్ అన్ని కాలేజీలో పెడతాము. మీ కంప్లైంట్స్ ఏమున్నా, మీరు కూడా ఈవ్ టీజింగ్ లాంటివి ఏమున్నా, మన జంక్షన్లో ఈవ్ టీజింగ్ అవుతుందో లేకపోతే పలానాడు పేరు ఇక్కడ మీ బాక్సులు వేసిస్తే అవి మేము తీసుకొని దాన్ని రివ్యూ చేసి మీ సమస్యలను, అంటే మా పోలీస్ ద్వారా మీకు ఇబ్బంది, పబ్లిక్లో ఏవైనా మీకు ఈవ్ టీజింగ్ లాంటివి లేకపోతే గంజాయి మా కాలేజీలో ప్రవేశించింది ఇలాంటి కంప్లైంట్స్ ఏమున్నా అవి మేము రివ్యూ చేసి మా స్థాయిలో మేము పరిష్కరించడానికి ఎప్పుడు మీకు అండగా ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.